పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ముందు ధర్నాకు దిగిన ఏబీవీపీ విద్యార్థి సంఘాలు గత 3 నుండి 4 సంవత్సరాలుగా దాదాపు 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, అయినా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడ్డారు. రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువులు ఫీజు రియంబర్స్మెంట్తో ముడిపడి ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలు చెల్లిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులు సమ్మెబాట పట్టాల్సి ఉంటుందని విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో గత 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. 7,000 కోట్ల ఫీజు రియంబర్స్ పెండింగ్ లో ఉంటే ఈ చేతగాని ప్రభుత్వానికి, సోయిలేని ముఖ్యమంత్రికి ఇప్పటికి వరకు కూడా కనీస చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఏ నిరుద్యోగ విద్యార్థుల పుణ్యాలను గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్, వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నిరుద్యోగులు అల్లాడుతూ ఉంటే, ఒకవైపు విద్యార్థులు రోడ్లెక్కుతా ఉంటే సిగ్గు లేదా ఢిల్లీ యాత్రలు చేయడానికి అని చెప్పేసి ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. ఇప్పటికైనా వెంటనే మీ అధికార మదం దించుకొని గద్దె దిగొచ్చి విద్యార్థుల హామీలు కావచ్చు, నిరుద్యోగుల హామీలు కావచ్చు, ఏ విధంగా అయితే యువ వికాస్ భరోసా కార్డు ఇస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చిర్రో, అదే విధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినటువంటి నాయకులారా ఇలా ఏడవన్నారని చెప్పేసి ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. వెంటనే విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు తీర్చకపోతే కేసీఆర్ కు 10 సంవత్సరాలు సమయం ఇచ్చినటువంటి విద్యార్థి నిరుద్యోగ యువత నీకు 10 నెలలు కూడా సమయం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. వెంటనే గద్దె దించుతాం. కేసీఆర్ కు పట్టిన గద్దె నీకు పడుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నీ పేరు చెప్పమ్మా, నీ పేరు చెప్పురా.